హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ సండే. ఈరోజు చుక్కకూర చికెన్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అంతే సూపర్ ఉంటుంది, టేస్ట్ పుల్లగా. సో అది కూడా ట్రై చేయండి మీరు కూడా. సో మనం స్టార్ట్ చేసేద్దాము. చుక్కకూర వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. 1/2 అవర్ అవుతుంది. మంచిగా వాష్ చేసి నానబెడితే మొత్తం మంచిగా మడ్డ ఏది ఉన్నా మళ్ళీ వెళ్ళిపోతుంది. పిల్లలు ఉట్టిగా వండితే తినరు కదా. సో ఇలా నాన్ వెజ్లో మనం చేసి పెడితే మంచిగా తింటారు. సో చికెన్ వాష్ చేసుకున్నాను, రెడీ. ఆనియన్స్ రెడీ. 1 టమాటో వేసుకుంటున్నాను నేను. సో ఆనియన్స్ ఒక 3 కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొద్దిగా ఎల్లిపాయలు దంచుకున్నాను ఫ్రెండ్స్, బాగుంటుంది ఘాటుగా. సో అందుకోసమే ఇప్పుడు ఆయిల్ పోసి మనం వేడెక్కగానే ఆనియన్స్ వేసుకున్నాం. ఆకుకూర కదా ఫ్రెండ్స్, కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి. ఆనియన్స్ వేసేసుకొని ఎల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. మంచిగా వేగుతాయి ఆయిల్ వేసుకుంటే. కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాక మనం అన్నీ వేసుకుందాం. సో లైట్ బ్రౌన్ అయింది కదా, మనం ఈ టమాటోస్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాం. సో టమాటో వేగుతుంది. పసుపు వేసేసుకున్నాం 1/2 స్పూన్, సాల్ట్ 1.5 స్పూన్, కారం 2 స్పూన్స్. మంచిగా మిక్స్ చేసుకొని చికెన్ వేసుకుందాం. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. సో ఇలా వేసాం కదా ఫ్రెండ్స్, ఇట్లనే రెడ్గా ఉండాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఆ చుక్కకూర వేస్తే కొంచెం కలర్ అదిపోతుంది. రెడ్ ఉంటే స్పైసీ ఉంటుంది మంచిగా మనకి. సో కొద్దిగా వాటర్ ఊరాక మనం వేసుకుందాము. సో ఇలా వేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. వాటర్ అస్సలు పోయొద్దు, ఎందుకంటే దీంట్లోనే మిక్స్ వాటర్ ఊరుతాయి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని విజిల్స్ పెట్టుకోవడమే. సో చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయినా కారం అయినా అంత మంచిగా తేలింది. సో ఇప్పుడు మనం విజిల్స్ పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, లిడ్ తీసేసాను. వాటర్ అయితే ఇక తెలుసు కదా, పచ్చకూరలు మస్తు పెడతాయి. సో ఇప్పుడు గరం మసాలా వేసేసి ఇంకా కొంచెం దగ్గరికి అయ్యాక దించేస్తాను. టేస్ట్ మాత్రం మధుస్ సూపర్. ఈ పీసెస్ చూడండి. సో కొద్దిగా దగ్గరికి అయ్యాక తీసేస్తాం. సో చుక్కకూర చికెన్ సూపర్ అయింది ఫ్రెండ్స్. మస్తు కొంచెం పుల్లగా అయింది, మంచిగా అయింది, ఘాటుగా. వెల్లుల్లిపాయలు వేసాం కదా మనము. సో మస్తు టేస్ట్ అయింది. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మీరు వండింది టేస్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.